ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 21వ వచనము. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. దేవుడు ఈరోజు మన ద్వారా అనేకులని రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిజముగా ఈరోజు అనేకుల ప్రార్థన, అనేకుల సువార్తను ఈరోజు మనని రక్షించింది, ఇహమందు పరమందు. అదే విధముగా మన ద్వారా దేవుడు అనేకులని రక్షిస్తానని మరి వాగ్దానం చేస్తున్నాడు. మరి అన్ని వాగ్దానముల కన్నా గొప్ప వాగ్దానం అయింది ఈ వాగ్దానము. మరి ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మరి ఎంతమందిని రక్షించావు అనేది మనని అడుగుతాడు, కానీ మనం ఎంత సంపాదించామో, మరి మనం ఎంత మంచి పనులు చేసామో దాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది. కానీ మరి గొప్పదైన ప్రతిఫలం అంటే రక్షణ, మరి ఇతరులకి సువార్త ప్రకటించడమే గొప్పదైన విషయమై ఉన్నది. మరి యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఒక పట్టణానికి వెళ్తున్నప్పుడు సమరయ స్త్రీ అక్కడ కనిపిస్తుంది. ఆమె బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి వస్తుంది. యాక్చువల్లీ ఆమె జీవితం అంతా అవమానకరంగా ఉంది. ఆమె ఎవరు లేనప్పుడు ఆ బావి దగ్గరికి వచ్చి మరి నీళ్లు చేదుకొని వెళ్తుంది. తనతో ఎవరు మాట్లాడడం ఇష్టం లేదు, మరి తాను ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు కనుక మరి ఎవరు లేని సమయంలో వచ్చి మరి తను నీళ్లు చేదుకుంటుంది. మరి అలాంటి సమయంలో యేసయ్య తన దగ్గరికి వచ్చి మరి తన విషయమై మరి ప్రతిదీ మరి దేవుడు సువార్తగా మరి అన్నీ చెప్పినప్పుడు, నేను నమ్ముచున్నాను, నువ్వు నిజముగా మెస్సయ్యవి, ప్రవక్తలు చెప్పిన మాట ఈరోజు నెరవేరింది, నువ్వు నిజముగా మెస్సయ్యవని నేను నమ్ముచున్నానని పట్టణానికి వెళ్ళి మరి తన మాటలనన్నీ దేవుడు తనతో మరి యేసయ్య తనతో మాట్లాడిన మాటలన్నీను మరి అక్కడ తెలియజేసినప్పుడు పట్టణమంతా రక్షింపబడ్డది. యేసయ్య ఆ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు, కానీ సమరయ స్త్రీకి ఒక అవకాశం ఇచ్చాడు. తన జీవితాన్ని మార్చడమే కాదు, తన మాట వినని వాళ్ళ ద్వారా మరి ఆ పట్టణాన్ని రక్షించేలాగా మరి తనకి జీవాన్ని, అద్భుతాన్ని జరిగించాడు. ఈరోజు నీ పరిస్థితి అవమానకరంగా ఉండొచ్చు, బాధాకరంగా ఉండొచ్చు, మరి నిందైన జీవితంతో ఉన్నావేమో, మరి విడిపింపలేని జీవితంతో ఉన్నావేమో, అవమానకరంగా ఉన్నావేమో, ఇతరుల మాటలతో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, అనారోగ్యంతో ఉన్నావు. ఎలాంటి పరిస్థితి అయినను దేవుడు నీ గతాన్ని మార్చి, నీ సిచ్యువేషన్ అంతా మార్చి నీ ద్వారా అనేకులకి సువార్త ప్రకటించులాగా జరిగిస్తాడు. నీ ద్వారా అనేకులని రక్షించని ఉద్దేశమై ఉన్న విషయమై ఇవన్నీ సాక్ష్యములుగా దేవుడు మార్చివేస్తాడు. మరి ప్రతిరోజు నువ్వు వాగ్దానం వింటున్నావు, వాక్యము వింటున్నావు, బలపరచబడుతున్నావు, విడిపింపబడుతున్నావు, మరి ధైర్యము కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. మరి నీవు అనేకులకి ఈ మాటలని మరి షేర్ చేయడము ద్వారా సువార్త అనేది మరి బలంగా ముందుకు వెళ్తుంది. ఈ విధంగా కూడా నువ్వు సువార్త చేయడము, వారి గురించి గురిపెట్టుకొని ప్రార్థించినప్పుడు వారు రక్షణ పొందుతారు. నీ బంధువులని, స్నేహితులని, నీ తోబుట్లని, మరి నీ రక్త సంబంధులని, నీకు తెలిసిన వారిని ప్రతి ఒక్కరిని రక్షింపబడుటకు దేవుడు నేను అవకాశముగా మరి నీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని గొప్పగా వాడుకొని ఆశీర్వదింపబడాలి. ఈ రక్షణ మరి మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది, ఫలభరితముగా అవుతుంది. ప్రతిరోజు దేవుని వాక్యంని, వాగ్దానాన్ని షేర్ చేయండి. వాళ్ళు విడిపింపనై ఉండి రక్షింపబడి మరి ఆ ఒక ఆశీర్వాద ఫలము మనకి దయచేయబడునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. అవును దేవా, ఈరోజు ఒకరి ప్రార్థన, ఒకరి సువార్త, ఒకరి నైనా నీ మాటని ఈరోజు మాకు రక్షణ కలగజేసింది. అదే విధముగా మా ముందు ఉంచిన ఈ వాగ్దానము మా అందరిలో నెరవేర్చుటకి బలాన్ని దయచేవాడు నీవే, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని దయచేవాడు నీవే. మరి ఈ వాక్యము, ఈ వాగ్దానము మరి మేము ఇతరులకి షేర్ చేసి ఇదిగో దేవా వారిని రక్షించి వాటి యొక్క ఫలముని అధికము చేయలాగా నీ కృపని మాకు దయచే. ఇదిగో తండ్రి, మరి నువ్వు ఆత్మలను రక్షించే వారిని గొప్ప ఉన్నత స్థానంలో ఉంచుతావు. అది నీ విషయంలో మరి సంతోషకరమై ఉన్నది. మరి ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చు, మేము అనేకులని రక్షించేలాగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్.